కేంద్రం ఈసీ తీరుపై గరమయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ ఢిల్లీ వెళ్తున్న బాబు సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరుతో ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. రిపేర్ పేరిట ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించారు. ఇంత దారుణమైన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి హస్తినబాట పడుతున్నారు. కేంద్రం పైన, ఈసీ పైన న్యాయ పోరాటం సాగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలు, హింస, సాంకేతిక సమస్యలే ప్రధానాంశాలుగా ఢిల్లీలో ఆందోళనకు సిద్ధమయ్యారు బాబు. సేవ్ డెమోక్రసీ, సేవ్ నేషన్ పేరుతో అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేస్తానన్నారు. కొంతమంది ప్రయోజనాల కోసమే ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిఐ, ఆర్బీఐని నాశనం చేసిన బీజేపీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ను తమ పార్టీ ఆఫీసులా తయారు చేశారని విమర్శించారు చంద్రబాబు. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీకి వెళ్తున్నాను, ఎందుకు చేశారో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాలను మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్నట్టు మాత్రం నాకు ఇది లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్, డెమోక్రసీ. ఈవీఎంల మొరాయింపు, అవకతవకలపై న్యాయ పోరాటం చేస్తామన్నారు బాబు. వీవీప్యాట్ల లెక్కింపుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. స్లిప్పులు లెక్కించడానికి అరగంటకు మించి సమయం పట్టదని చెప్పారు. అక్రమాలను నిరూపించేందుకు సిద్ధమంటూ ఈసీకి సవాల్ విసిరారు చంద్రబాబు. ఇంత పనికిమాలిన ఎలక్షన్ కమిషన్ను తానెప్పుడూ చూడలేదని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ లాంటి నేరస్తులు ఏం చెబితే అది ఈసీ పాటిస్తోందన్నారు బాబు. ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ ఉంటే హౌ మెనీ డేస్ ఇట్ హస్ టేకన్? 24 hours మ్యాక్సిమం, ఆర్ 12 hours ఆర్ 18 hours. మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డేకి అవుతుంది. 16 టేబుల్ వేస్తారు, మొత్తం లెక్కేస్తారు, కౌంట్ చేస్తారు, అందరూ చూస్తారు. ట్రాన్స్పరెంట్గా జరిగేది. ఇప్పుడు ఎక్కడ వేరే ట్రాన్స్పరెన్సీ? ఇంత ఇన్సెన్సిటివ్ కానీ, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ కానీ, ఇంత పనికిమాలినటువంటి ఎలక్షన్ కమిషన్ నేను ఎప్పుడు చూడలేదు. రిపేర్ పేరుతో ఈవీఎంల మ్యానిపులేషన్ జరిగిందని అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు. ఎన్నడూ లేని విధంగా అత్యంత హింసాత్మక విధానంలో ఎన్నికలు జరగడం ఈసీ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రజాస్వామ్యంతో ఆడుకుంటుందన్నారు. అసలు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయో తెలియని కుర్రాలను తీసుకొచ్చి ఈవీఎంలకు ఇన్ఛార్జీలుగా చేశారని విమర్శించారు బాబు. ఎలక్షన్ కమిషన్ has to answer. Who are all your people? They have been recruited. What is the knowledge they are having? ఇక్కడ నాకు కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా 25 సంవత్సరాల కుర్రాలు తీసుకొచ్చి పెట్టారు. ఏది ఈవీఎంలంతా హెడ్కి. ఊసి మీరు ఇంపార్షియల్ కాదు. ఇంపార్షియల్ కానప్పుడు మీరు నామినేట్ చేశారు, ఎవరో చెప్తే మీరు నామినేట్ చేసి పంపిస్తే వాడు ఏం చేస్తారు? ఆ మిషన్ వాడు రిజర్వేషన్ పైన ఆధారపడాలా? డెమోక్రసీలో ఇది ఇట్ మై రైట్? ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ట్రాన్స్పరెన్సీ కావాలా? పాలిటీషియన్ మాత్రం అవసరం లేదు, ఎలక్టెడ్ పైన మాత్రం అవసరం లేదు. ఏపీ ఎన్నికల్లో ముందస్తు ప్లాన్ ప్రకారమే వైలెన్స్ కు పాల్పడ్డారన్నారు చంద్రబాబు. దీనిపై తాను ముందుగానే హెచ్చరించినా పట్టించుకోలేదని చెప్పారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ఎన్నికల కమిషన్కు అధికారాలు ఇచ్చారని, కానీ ఇప్పుడు ఈసీ యంత్రాంగం మాత్రం కేంద్రం కనుసన్నుల్లో నడుస్తోందన్నారు చంద్రబాబు.